ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది రేవంత్ సర్కార్. కాళేశ్వరం కుంగుబాటుకు గత ప్రభుత్వ లోపాలే కారణమని పీసీ ఘోష్ తన రిపోర్టులో తెలిపినట్టు సమాచారం. దీంతో బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేసేందుకు ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. మరోవైపు సర్కార్ ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనేందుకు అటు బీఆర్ఎస్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా వాడివేడిగా జరగబోతున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. అండ్ మరోపక్క అటు ఏదైతే కాళేశ్వరం కుంగుబాటుకి ఎంత ధీటుగా సమాధానం చెప్పాలో అటు బీఆర్ఎస్ కూడా ప్లాన్ అయినట్లు సమాచారం. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో చాలా కీలకమైనటువంటి, చాలా ప్రాధాన్యతమైనటువంటి సమావేశాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ఎజెండాగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పినాకిని ఘోషించిన నివేదిక ఉంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సుమారు 650 పేజీలుగా పైగా ఉన్నటువంటి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జరిగినటువంటి అక్రమాలు, అదేవిధంగా కుంగుబాటు కారణాలేంది, మేడిగడ్డ డ్యామేజ్ కారణాలేంది, అసలు ప్రాజెక్టుకు అనుమతులు కేంద్రం అనుమతి ఇచ్చిన ప్రకారమే కట్టారా, డిజైన్ల లోపం ఉందా, అన్ని పూర్తిగా అంశాలు అన్ని కూలంకషంగా దాదాపుగా 119 మంది అందరినీ కూడా విచారించిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఇప్పుడు ఆ ప్రభుత్వము ఈ నివేదిక అంశాలను ఆధారంగా చేసుకొని మొత్తం కూడా శాసనసభ సభ్యులందరికీ కూడా జస్టిస్ పినాకిని ఘోషించిన నివేదికను ఇస్తూనే దానిపైన పూర్తి స్థాయిలో చర్చించాలని అనుకుంటుంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సుమారుగా అంటే ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 93,000 కోట్లుగా ఖర్చు అయింది. సో ఈ 93,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర డ్యామేజ్ జరిగింది. అదేవిధంగా అన్నారం, సుందిలో కూడా సిపిఐ సమస్య తలెత్తుంది. సో అంటే ఇన్ని 1,00,000 కోట్లు, సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు ఇట్లా ఒకవైపు నిర్మాణ లోపాలు, కుంగుబాటు, అదేవిధంగా దానికి సంబంధించి ఎక్కడైతే రీడిజైన్ చేయడం కూడా అనేక సమస్యలు తలెత్తిందని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది. సో మొన్న ఎన్నికల సమయంలో కూడా ఇదే అంశాన్ని చాలా ప్రధాన ఎజెండాగా తీసుకుంది. సో ఇప్పుడు దానికి సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక వచ్చింది. ఈ నివేదిక తర్వాత ఇప్పుడు నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి వాటిపైన చర్చించి అల్టిమేట్ గా ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపైనే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి. సో చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే కాళేశ్వరం అనేది పొలిటికల్ గా పెద్ద టర్న్ తీసుకోబోయే పరిస్థితి కనపడతా ఉంది. సో అసెంబ్లీ సమావేశాల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎలా చర్చ జరుగుతోంది, అసలు ప్రభుత్వం ఆ కమిషన్ నివేదిక పైన ఏం చెప్పబోతోంది ప్రజలకు, కమిషన్ ఏ అంశాలను అంటే మనకు పైగా కొన్ని కీలకమైన అంశాలనే మొన్న దాదాపుగా ఒక 60 పేజీలకు సంబంధించి కీలకమైన అంశాలనే మొన్న మీడియా ముందు కానీ కొంత మీడియాకు లీక్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పూర్తి స్థాయి దాంట్లో కమిషన్ బయట పెట్టబోతుంది, నివేదికను బయట పెట్టబోతున్నారు. కాబట్టి అలాంటి ఎలా అంశాలు ఉన్నాయి, సో దాంట్లో పాత్ర ఎవరిది, ప్రాజెక్ట్ నిజంగానే దాదాపు సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు ఎంతవరకు వయబిలిటీ అంటే మనుగడలో ఉంటుందా, దీనివల్ల లాభం ఎంత, నష్టం ఎంత, తలసరి అంటే ఒక్కొక్క తెలంగాణ ప్రతి పౌరుడి పైన ఎంత భారం పడుతోంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఎత్తిపోతల కాబట్టి విద్యుత్ ఖర్చులకు ఇప్పటి వరకు ఎంత పెట్టారు, సో ఇంత ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు ఏ మేర లాభం జరిగింది, నిజంగానే భవిష్యత్తు నిజంగా ఇప్పుడు ఒకవేళ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు, ఒకవేళ వర్షాలు పడకపోతే దాని పరిస్థితి ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు ఏమన్నా మనుగడలోకి వస్తుందా, సో ఇప్పుడు డ్యామేజ్ జరిగిన వాటికి రిపేర్ చేసే అవకాశం ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్ ఏం చేయబోతోంది, ఆ నివేదికలో జస్టిస్ పినాకిని ఘోష్ ఏం సూచించారు, ఇవన్నీ కూడా అంశాలను దాంట్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా అదే ప్రభుత్వంగా ఏం చేయబోతోంది, ఎలా వాదించబోతుంది, అసెంబ్లీ సమావేశాలు ఏం చెప్పబోతున్నా కూడా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి వచ్చేటువంటి ప్రతి అంటే ఏదైతే
ఇప్పుడు నివేదికలు వచ్చిన అంశాలను ఎలా తిప్పికొట్టాలి, ఆ వాదనను కాంగ్రెస్ చేస్తున్న వాదనను ఎట్లా తిప్పికొట్టాలని దానిపైన కూడా బీఆర్ఎస్ ప్రతివ్యూహాలు పండుతోంది. ప్రతివ్యూహాల మధ్య ఈ యొక్క ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ గా జరగబోతున్నాయి, వాడివేడిగా. సో ఒక రకంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల్లో ఒక పొలిటికల్ కాళేశ్వరంపై ఒక పొలిటికల్ వార్ జరగబోతున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రధానమైన అంశం కాబట్టి ఇది ఏంటంటే భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేసే అంశం. ముఖ్యంగా నిజంగానే ఎక్కడ కనుక ఎవరి వాదన సమర్థనీయమైందో ప్రజలు తెలిసాల్సి ఉంటుంది. సో ఆ ప్రజల్లో గట్టిగా వాదన వినిపించిన తర్వాతే అల్టిమేట్ గా నిజంగానే కాళేశ్వరం ప్రయోజనమా లేకుంటే నష్టం జరిగింది అనేది ప్రజలు బేరీ చేసుకొని పొలిటికల్ గా తర్వాత నెక్స్ట్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో కావచ్చు ఇతర రాజకీయంగా కొంత ప్రజలు ఆలోచించే విధానం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయని తెలుస్తా ఉంది. సో ఇప్పటికే కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులంతా కూడా తీవ్రంగా చర్చించారు. సో ఏ అంశాలను ఎలా తీసుకుపోవాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటుంది. సో ఆ ప్రతిదీ క్షుణ్ణంగా వివరించాలి తెలంగాణ ప్రజలకు. అసలు ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక, అంటే ఆ డబ్బులు ఏమయ్యాయి, అసలు ఇంత ఆస్తులు అంటే ఇంత వేల కోట్లు ఖర్చు పెట్టారు కదా, మరి ఆ ప్రజాధనం నిజంగానే సద్వినియోగం అయిందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించాలనుకుంటుంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచమంతా మెచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయ కారణాలతో దాన్ని మొదటి నుంచి కూడా విభజిస్తుంది. రాజకీయ అంటే బీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ ను టార్గెట్ చేసుకునే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ మేడిగడ్డ డ్యామేజ్ జరిగింది వాస్తవమే కావచ్చు, ఒక చిన్న డ్యామేజ్ ను పట్టుకొని మొత్తం ఎంటైర్ ప్రాజెక్టునే ఆ మేడిగడ్డను డ్యామేజ్ బూచిగా చూపించి ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టునే సైడ్లైన్ చేసే ప్రయత్నము పొలిటికల్ గా, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాదనగా ఉంది మొదటి నుంచి కూడా. సో దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న మొత్తం రోజంతా కూడా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో సుదీర్ఘంగా చర్చించారు. ఏ మాత్రం ప్రభుత్వానికి అవకాశం ఇవ్వద్దు, ఎందుకంటే కాళేశ్వరం నుంచి ఇప్పటికి కొంత డ్యామేజ్ జరిగింది, మేడిగడ్డ డ్యామేజ్ వల్ల కొంత పొలిటికల్ గా నష్టం జరిగింది. సో ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని గట్టిగా మనం ఏదైతే చేస్తున్న వాదన కావచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో వినిపించే వాదనలను మనం తిప్పికొట్టాల్సిందే. ఎందుకంటే ఏ మాత్రం తేడా జరిగినా రాజకీయంగా నష్టం జరిగే అంశం కాబట్టి బలమైన వాదన వినిపించాలి. అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మనం కూడా డిమాండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ ను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసము బీఆర్ఎస్ ఎల్పీ నేతలు కూడా ఎమ్మెల్యేలు కూడా పలువురు కలిసి విజ్ఞప్తి చేశారు. సో మొత్తంగా కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం ప్రాజెక్టు చేయడంగా వాడివేడి చర్చ జరగబోతోంది. ఎవరి వాదనలు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ సమావేశాల చర్చ అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆ ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సరే ఆ దర్యాప్తు సంస్థ కనుక వన్స్ విచారణ చేపడితే పొలిటికల్ గా ఎలాంటి ప్రకంపనలు మొదలవుతాయో మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మెయిన్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆయన ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడ్డది కాబట్టి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు చుట్టే ఈ ఎంటైర్ ప్రాజెక్టు వ్యవహారం తిరుగుతున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థ కనుక ఈ ఇద్దరు ముఖ్య నేతలను కూడా విచారిస్తుందా, అప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయి, విచారణతోనే అవుతుందా లేకుంటే ఇంకేదైనా ముందు చర్యలు తీసుకోబోతుందా, ఆ చర్యలకు కనుక ఉపక్రమిస్తే తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పెను సంచలనాలు, పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయం. ఎందుకంటే చిన్న ఆషామాషి వ్యవహారం కాదు. కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఎందుకంటే ఉద్యమ రథసారథిగా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. అలాంటి కేసీఆర్ పైన ఏదైనా చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, తెలంగాణ జిల్లాల నుంచి ఎలాంటి రిఫ్లెక్షన్స్ వస్తాయి, ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. నిజంగానే అంతటి ప్రయత్నాలకు గాని రేవంత్ సర్కారు ఆలోచిస్తుందా, అలాంటి చర్యలకు పాల్పడుతుందా అనేది మాత్రం కొంత వేచి చూడాలి. అదే సందర్భంలో ఒకవైపు అలాంటి చర్యలకు ఒకవేళ అంత అరెస్టులు లాంటివి లేకుంటే చర్యలకు అంత దూరం వెళ్లకుండా అదే సందర్భంలో రాజకీయంగా వీలంత వరకు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పొలిటికల్ గా బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేసేందుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అసెంబ్లీ చర్చల వేదిక ద్వారానే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బీఆర్ఎస్ తెలంగాణకు నష్టం చేకూర్చింది, భారీ నష్టం చేకూర్చిందనే అంశాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని
కాంగ్రెస్ భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ చేస్తున్న ప్రతి వాదనను కూడా తిప్పికొట్టేందుకు అన్ని వేళ సమర్థవంతంగా అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంది. సో ఇప్పటికే తెలంగాణకు సంబంధించి అనేక సందర్భాలు ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం వరప్రదాయిని లాస్ట్ అంటే గతంలో ఎప్పుడూ లేనట్టుగా తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 1,00,00,000 ఎకరాలుగా మాగానిగా మారింది. పంట పెద్ద ఎత్తున పంట వచ్చింది. అంటే మొత్తం దేశంలోనే టాప్ స్థలం అన్నపూర్ణగా దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారింది. ఘనత అంతా కూడా కాళేశ్వరందే అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా వస్తుంది. సో ఈ రెండు పార్టీల వాదన ఇలా ఉంటే అత్యంత కీలకమైన సైలెంట్ గా ఉంటున్నటువంటి బీజేపీ వ్యూహం మాత్రం అందరికీ అంతుపట్టడం లేదు. సందర్భాన్ని బట్టి బీజేపీ కేంద్రం నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం శాసనసభలో బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాళేశ్వరం ప్రాజెక్టు నష్టమే, కానీ దీని వెనుక నిజాన్ని వాస్తవాలు బయటపడాలంటే ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారానే విచారణ చేపట్టాలని చెప్పేసి మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. సో సిబిఐకి అప్పగించండి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అసలు విషయాలు వాస్తవాలు బయటపడతాయి. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి జరిగిందా, నష్టం జరిగిందా, అవినీతి జరిగిందా లేదా అనేది తేల్చాలంటే రాష్ట్ర సంబంధించిన దర్యాప్తు సంస్థలతో తేలని విషయం. అది ఖచ్చితంగా సిబిఐకి అప్పగిస్తేనే అన్ని విషయాలు బయటపడతాయి. దాంట్లో ఎవరి పాత్ర ఉంది, నిజంగానే ప్రాజెక్టులో డొల్లతనం ఉందా అనేది పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టాలని బీజేపీ భావిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మొత్తం పొలిటికల్ గా మారుతున్నాయి. సో ఈ మూడు పార్టీలు కూడా ఎట్లాంటి వాదనను వినిపించబోతున్నాయి, మరి ప్రజలు ఎవరి వాదనను వైపు నిలబడతారనేది మాత్రం మనం వేచి చూడాలి. సో చాలా అత్యంత కీలకమైన మరి కొద్దిసేపట్లోనే ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదట బీఏసీ భేటీ ఉండబోతోంది. ఆ బీఏసీలో దాదాపు సుమారు 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించే అవకాశం కనబడుతూ ఉంది. అదే సందర్భంలో ఇటీవల మరణించినటువంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు సభ కూడా సంతాపం తెలుపుతుంది. అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. ఈ అనంతరం స్పీకర్ అదేవిధంగా మండలి చైర్మన్ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వేరువేరుగా బీఏసీ సమావేశాలు ఉంటాయి. సో ఆ బీఏసీ సమావేశాల్లో మొత్తంగా కూడా ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, ఎజెండా ఏంటిది అనే దానిపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం తర్వాత అఫీషియల్ గా ప్రకటిస్తారు. సో ఒకవైపు కాళేశ్వరం ఉన్న మరొక ఇంపార్టెంట్ సంబంధించి ఏంటంటే అంశం గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఈ బీసీ రిజర్వేషన్ అంశం. సో ఆ బీసీ రిజర్వేషన్ అంశంపై కూడా అసెంబ్లీలో చర్చ ఎత్తే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత ఎన్నికలు వెళ్లాలని డిమాండ్ ఎత్తుకుంది. ఇటు బీసీ సంఘాలు కావచ్చు, ఇతర రాజకీయ పక్షాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్చ తీసుకోవాలి, ప్రభుత్వం తరఫున కూడా దీనిపైన కూడా చర్చించే అవకాశం కనబడుతూ ప్రతిపక్షాలు కూడా పట్టుబడుతున్నాయి. సో ఇదొక అంశం అయితే బీఆర్ఎస్ నుంచి కూడా మరొక కీలకమైన అంశము చర్చకు డిమాండ్ చేసే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యూరియా అందడం లేదు, ఎరువుల కొరత, యూరియాతో పాటుగా వరదలు ఇటీవల రాష్ట్రంలో గత 2-3 రోజుల క్రితం కూడా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. సో వరద ప్రాంత బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా తక్షణమే కొంత నిధులు విడుదల చేయాలని డిమాండ్ తో దీనిపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఇటు రైతుల సమస్య పైన, యూరియా, ఎరువుల కొత్త ఇతర అన్నిటిపైనతో పాటుగా వరదల వల్ల జరిగిన నష్టం పైన కూడా అసెంబ్లీలో చర్చ లేవనెత్తాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ రోజు 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టానికి ఒక వేదిక కాబోతుంది. ఎందుకంటే అత్యంత ప్రాధాన్యతమైన రాజకీయ అంశమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ పినాకిని ఘోషించిన నివేదిక పైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనబడుతోంది. సో ఆ చర్చ ఎటువైపు వెళ్తోంది, మరి చర్చల్లో ఏ అంశాలు పార్టీలు తమ వాదన వినిపించబోతున్నాయి, సో అల్టిమేట్ గా సభ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి తీర్మానం చేయబోతుంది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.